మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవనీయులు ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ వారు ఆయకట్టు వివరాలని అడగడం జరిగింది. అధ్యక్ష, వారి నియోజకవర్గం మునుగోడుకు దిండి ఎత్తిపోతల పథకం ద్వారా 1,51,198 ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుంది. అధ్యక్ష, అదేవిధంగా మరొక వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి దేవరకొండ నియోజకవర్గానికి 1,29,430 ఎకరాలకు నీళ్లు అందించడం జరుగుతుంది. నాగార్జున సాగర్ నియోజకవర్గానికి 25,467 ఎకరాలు, నల్లగొండ నియోజకవర్గానికి 3,855 ఎకరాలు, అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తికి కూడా ఈ యొక్క దిండి ఎత్తిపోతల పథకం ద్వారా 27,550 ఎకరాలు, అచ్చంపేటలో కూడా ఒక 4,000 ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుంది. అధ్యక్ష, అయితే అదేవిధంగా మన మంచిరెడ్డి కిషన్ రెడ్డి శాసనసభ్యులు కూడా మాట్లాడుతూ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి మాకు దిండి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు ఇవ్వాలని అడిగినారు. అది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్యనే దాని మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. అధ్యక్ష, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రాహీంపట్నం, మహేశ్వరం రెండు నియోజకవర్గాలు కూడా మరి చాలా ఎత్తైనటువంటి ప్రాంతంలో ఉన్నాయి. షాద్ నగర్ తర్వాత మళ్ళీ బాగా ఎత్తైనటువంటి ప్రాంతాలని. సో ఆ రెండింటికి నీళ్లు రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే వారు అన్నట్టుగా పాలమూరులో టేలెండ్ అవుతున్నాం కనుక శివన్నగూడెం నుంచి కానీ చింతపల్లి నుంచి కానీ నీళ్లు అందించినట్టయితే మాకు నీళ్లు వస్తాయి, మాకు 80,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి అనేటువంటి విషయాన్ని కిషన్ రెడ్డి గారు చెప్పారు. దీని మీద వచ్చే కొద్ది రోజుల్లోనే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసం ఒక సర్వే కోసం కూడా వచ్చే 10 రోజుల్లోగా ఆదేశించి దాని రిపోర్టు కూడా తెప్పించి తప్పకుండా వారు కోరిన విధంగా ఇబ్రాహీంపట్నం మరియు మహేశ్వరం నియోజకవర్గాలకు కూడా ఈ యొక్క దిండి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు అందించేటువంటి సాధ్యాసాధ్యాలపై ఒక రిపోర్ట్ తెప్పించుకుంటాం. తదనుగుణంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను కిషన్ రెడ్డి గారికి, మీ యొక్క ఇబ్రాహీంపట్నం చెరువు కానీ, ఎందుకంటే పాత రోజుల్లో ఆ చెరువు కలకల్లాడి మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండేది. ఇప్పుడు కరువు ప్రాంతంగా మారింది. మన ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు నీళ్లు ఇచ్చే విధంగా ఈ రోజు మన కార్యక్రమం కొనసాగుతా ఉంది. దాంట్లో భాగంగా ఇబ్రాహీంపట్నానికి మీరు కోరిన విధంగా ఈ దిండి నుంచి కానీ లేదా ఏ రకంగా వస్తే బాగుంటుంది అనేటువంటిది ఈ మీరు చెప్పిన విధంగా డిపిఆర్ కూడా తెప్పించి వెంటనే ఒక నిర్ణయం కూడా తీసుకుంటామని మనవి చేస్తా ఉన్నాం. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష, గౌరవనీయులు మా అంజయ్య గారు కోరుతూ మావి కూడా తొందరగా చేయాలి ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ అని అన్నారు. తప్పకుండా అన్ని మొత్తం ఏకకాలంలోనే చేయడానికి ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది. మీ అందరికీ కూడా తెలుసు, మా ప్రభాకర్ రెడ్డి గారు కూడా గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఎప్పట్లోగా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తారన్నారు. ముఖ్యమంత్రి గారు యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క కరువు ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. అధ్యక్ష, అందుకే ఈరోజు జీవో 123 కూడా తీసుకొచ్చి ప్రభుత్వం ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ పాలసీ తీసుకొచ్చినాం. సో వేగంగా అటు రైతులకు కూడా ఇబ్బంది కాకుండా ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి కావాలనేటువంటి ఉద్దేశంతో ఈ జీవో 123 తీసుకొచ్చినాం. వారికి తెలుసు ప్రభాకర్ రెడ్డి గారికి ఇప్పటికే భూసేకరణ ఇటు మహబూబ్ నగర్లో పాలమూరు ఎత్తిపోతల పథకానికి కానీ ఇటు నల్లగొండ జిల్లాలో దిండి ఎత్తిపోతల పథకానికి గతంలో ఎప్పుడు జరగని విధంగా ఎంత వేగంగా జరుగుతూ ఉందో కూడా మీకు తెలుసు. ముఖ్యమంత్రి గారు కూడా బహుశా ప్రతి వారం కలెక్టర్ గారితోని జిల్లా మంత్రులతోని ప్రతి వారం కూడా ఈ యొక్క ప్రాజెక్టు పనులను వేగవంతంగా చేయడానికి ఇటు భూసేకరణ కానీ ఇటు సర్వే డిజైన్స్ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టితో గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. అధ్యక్ష, మరి అదేవిధంగా ఇటు పక్క రాష్ట్రం గురించి గౌరవ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు అడిగారు. వారు అడిగినట్టుగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 14/6/2015 తేదీన కేంద్ర జలవనరుల శాఖకు ఈ యొక్క ఎత్తిపోతల పథకం పైన ఫిర్యాదు చేయడం జరిగింది. అధ్యక్ష, ఇవాళ వాళ్ళు ఒకవైపేమో రైతుల ఆత్మహత్యల గురించి రైతుల గురించి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇవాళ ఈ కరువు ప్రాంతాల రైతాంగానికి నీళ్లు ఇవ్వడం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు చేపడతా ఉంటే వాళ్ళ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులను అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అధ్యక్ష, నిజంగా మీకు రైతుల మీద ప్రేమ, మీ చిత్తశుద్ధి నిజమైందైతే ముందు మీ నాయకుడిని ప్రశ్నించండి. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి రాసినటువంటి లేఖను వెంటనే విత్డ్రా చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. లేదనుకుంటే మీరు చేసేటువంటిదంతా కూడా మొసలి కన్నీరు గారుస్తున్నారు తప్ప కపట ప్రేమ తప్ప నిజమైనటువంటి ప్రేమ కాదుగా మేము తెలంగాణ ప్రజలు ఇవాళ భావించాల్సి ఉంటుంది. అధ్యక్ష, ఎందుకంటే గతంలో 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకొని ఇలాంటి ప్రాజెక్టుల గురించి మీరు ఆలోచించలే. 1 ఎకరానికి మీరు నీళ్లు ఇవ్వలేకపోయినారు. కానీ ఈరోజు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు కరువు ప్రాంతాలకు ఇటు మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాలకు నీళ్లు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ప్రాజెక్టులు చేపట్టింది. అధ్యక్ష, అయినా ఈ ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులు కాదు. అధ్యక్ష, గతంలోనే మన జీవో నంబర్ 72 ద్వారా 2013 సంవత్సరంలోనే పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కు జీవో ఇవ్వడం జరిగింది. అధ్యక్ష,
అదేవిధంగా దిండి ఎత్తిపోతల పథకానికి 2007లో 159 జీవో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే జీవోలు మాత్రమే ఇస్తాం తెలంగాణకు, ప్రాజెక్టులు మాత్రం కట్టమనేటువంటి ధోరణి మీది. అంటే మీరు ఇచ్చిన జీవోలు గత ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు జీవోలు ఇచ్చినారు, కనీసం సర్వేలు డిపిఆర్లు కూడా చేయలేదు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఆ జీవోలను అమలు చేస్తూ ఉంటే మీరే ఇది అనుమతి లేని ప్రాజెక్టులు, దీనికి నీళ్ల కేటాయింపులు లేవు అంటే ఉమ్మడి రాష్ట్రంలో మీరే కేటాయిస్తారు, తెలంగాణ రాష్ట్రం ఆ ప్రాజెక్టులను ప్రారంభించే ప్రయత్నం చేస్తే మీరే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా గౌరవ సభ్యులు అడిగినారు పట్టిసీమకు అనుమతులు ఉన్నాయా అని. మరి ఏ అనుమతులు లేవు అధ్యక్ష. కనీసం ఇవైతే ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపాదించినటువంటి ప్రాజెక్టులు ఆ రోజే జీవోలు ఇవ్వడం జరిగింది, ఆ రోజే నీళ్లు కేటాయిస్తూ మరి వరద జలాల్లో దీన్ని ఉపయోగించుకునే విధంగా జీవోలు ఇచ్చినారు. వారందరూ కూడా ఇదే శాసనసభల ద్వారా అందరూ తీర్మానాలు చేసి ఒప్పుకున్నారు అధ్యక్ష. కానీ ఏ అనుమతి లేకుండా ఈరోజు పట్టిసీమ వాళ్ళు ప్రారంభించారు అధ్యక్ష. అంటే ఏ అనుమతి లేకుండా ఈ పక్క రాష్ట్రం యొక్క అనుమతి లేకుండా వాళ్ళు పట్టిసీమ ప్రారంభిస్తే అది సక్రమమట, ఉమ్మడి రాష్ట్రంలో చేసేటువంటి ప్రాజెక్టును ఇది అక్రమమని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం అంటే వాళ్ళ యొక్క ద్వంద్వ విధానాలు ఈరోజు తెలంగాణ ప్రాంత రైతాంగానికి నీళ్లు రాకుండా ఏ రకంగా తెలుగుదేశం ప్రభుత్వం అడ్డుకుంటుంది పక్క రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది ఇవాళ తెలంగాణ రైతాంగం కూడా గమనించినారు అధ్యక్ష. సో వారు అన్నట్టు వారు ఏం రాసినా కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి కూడా సవివరంగా తెలియజేసినాం. ఇవి కొత్త ప్రాజెక్టులు కావు, ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రతిపాదించినటువంటి ప్రాజెక్టులను వాటిని తెలంగాణ ప్రభుత్వం వేగవంతంగా ముందుకు తీసుకుపోతుంది అనేటువంటి విషయాన్ని మనం చేసినాం అధ్యక్ష. అయినా మనకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండబోదు అధ్యక్ష. ఒకవైపు కృష్ణా ట్రిబ్యునల్ది కోర్టులో కేసు నడుస్తూ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోనే మనకు దాదాపుగా తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీల నీళ్లు మన కేటాయింపులు ఉన్నాయి అధ్యక్ష. మనం వాడుకుంటున్నది చూస్తే దాదాపు 80-90 టీఎంసీల కంటే మనం ఎక్కువ వాడుకుంటున్నట్టు మనకు నాగార్జున సాగర్ ఒక 100 తప్పితే మిగతా ఎక్కడ కూడా లేదు అధ్యక్ష. చాలా తక్కువ వాడుకుంటున్నాం అధ్యక్ష. అటు జూరాలకు ఒక 17 టీఎంసీలు కావచ్చు, ఆర్డీఎస్ ఒక 16, భీమా ఒక 20 టీఎంసీలు, కోయిల్ సాగర్ ఒక 3.5, ఇంతకు మించి ఎక్కడ కూడా లేవు అధ్యక్ష. కానీ కాగితాల మీద కేటాయింపులున్నాయి అధ్యక్ష. రేపు మన నీటి కేటాయింపులు కూడా పెరుగుతాయి. ఇప్పుడు వరద జలాలతో కట్టుకున్న రేపు ఒక్కసారి ట్రిబ్యునల్లో అవార్డు పాస్ అయిన తర్వాత నికర జలాలు కూడా కేటాయించుకొని మన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకునేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు వాళ్ళు నీళ్లు మళ్లించినప్పుడు బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా అధ్యక్ష పట్టిసీమకు ఏదైతే గోదావరి నీళ్లు కృష్ణా పరివాహక ప్రాంతానికి తీసుకుపోయినప్పుడు ఎగువ రాష్ట్రాలకు ఆ నీటి మీద హక్కులు వస్తాయనేటువంటిది బచావత్ ట్రిబ్యునల్ చాలా స్పష్టంగా చెప్పింది. దాని ద్వారా కూడా మనకు ఇంకో 45 టీఎంసీల నీళ్లు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది అధ్యక్ష. ఆ 45 ప్లస్ ఈ 299 కలిపితే ఈ 344 టీఎంసీలు మనకు నికర జలాలు ఈ రోజు ఉన్నటువంటి లెక్క అధ్యక్ష. రేపు ఇంకా ఎక్కువ నీళ్లు రావడానికి కూడా మన తెలంగాణ ప్రభుత్వం అటు సుప్రీంకోర్టులో ఇటు ట్రిబ్యునల్ దగ్గర కూడా వాదనలు వినిపిస్తా ఉన్నాం. సో తద్వారా రేపు నికర జలాలు కూడా కేటాయించుకొని ఈ ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటాం. ప్రభుత్వం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా భూసేకరణ ఆలస్యం కావద్దని ఇటు పాలమూరు జిల్లాకు 200 కోట్ల రూపాయలు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ భూసేకరణకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నల్లగొండ జిల్లాలోని దిండి ప్రాజెక్టు కూడా 100 కోట్ల రూపాయలు భూసేకరణ కోసం నల్లగొండ జిల్లా కలెక్టర్ గారికి కూడా విడుదల చేశాం అధ్యక్ష. అంటే ఎటువంటి ఆలస్యం జరగకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు జరగాలనే ఉద్దేశంతో ఒకవైపు భూసేకరణ చేస్తున్నాం, ఇంకోవైపు సర్వే డిజైన్స్ ప్రక్రియ పూర్తి చేసుకొని అతి త్వరలోనే టెండర్లకు కూడా వెళ్ళడానికి ప్రభుత్వం సిద్ధపడతా ఉంది అధ్యక్ష. దీన్ని ఈ యొక్క ప్రాజెక్టులను వచ్చే 2-3 సంవత్సరాల్లో పూర్తి చేసి ఇటు మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లా కరువు రైతులకు నీళ్లు అందిస్తామని చెప్పి తెలియజేస్తాం.